తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సమస్య తీరుద్దామే అని ఏమన్నా ఆలోచన చేశారా? వచ్చిన డబ్బులు మింగటమే సరిపోయా. అంటే ఆడ కనపడితే ఆడ మింగటం మింగుతూ మా మీద బురద చల్లుతారా? ఊర్లో ప్రశాంతంగా ఉంటే పబ్లిక్ సంబంధించిన ట్యాంకు కొలగొట్టి నాయకుల విగ్రహాలు పెడతారా? ఏమిరా మీ దుర్మార్గం? మీ దుర్మార్గం? ఏం పొడుద్దామని? అంటే ఈ ప్రజల మధ్యన చిచ్చులు పెడదామని, ఈ ప్రజల మధ్యన అగ్నిగుండాలు రాజేసి వీళ్ళ మధ్యన గొడవలు పెడితే మేము తైతక్కలు ఆడదామనుకున్నారా? ఏంటి మీ యొక్క ఆలోచన? అర్థమే కావటం లేదు. వీళ్ళకి పనులు పడ్డప్పుడు మాత్రం తెలుగుదేశం పార్టీ వాళ్ళు పనిచేయాలి. మీ సర్పంచ్ అక్క ఉంది, ఆమెకు మాత్రం పదవి కావాలన్నప్పుడు పోస్ట్ కావాలంటే మాత్రం ఆమె మాత్రం తెలుగుదేశం నాయకుల చుట్టూ తిరిగి పోస్టింగ్ లేపించుకోవాలి. కానీ ఈ అమాయక ప్రజలు మాత్రం పార్టీలు అని చెప్పి దగ్గరికి పోకూడదు. ఎక్కడుంది న్యాయం? ఎక్కడ జరుగుతుంది? ఏం జరుగుతుంది? దేనికి జరుగుతుంది? ఏం చేయాలని అంటే మారురా మీ ఊరాళ్ళు? మార్పు రాదా? అరే ఎవడు కష్టపడుతున్నాడు, ఎవడు పని చేస్తున్నాడు, ఎవడు మన బాగోగుల గురించి ఆలోచన చేస్తున్నాడు? ఏదో ప్రభుత్వం ఇస్తుంది తీసుకుంటున్నాం అనుకుంటున్నారా? కష్టపడి పని చేస్తున్నామమ్మా, కష్టపడి తీసుకొని వస్తున్నాం, మేము వివరించుకుంటున్నాం, ప్రజల యొక్క కష్టాలు ఇబ్బందులు తెలియజేసుకుంటున్నాం, సాధ్యమైనంత వరకు ప్రతి విషయంలో శాంక్షన్ చేయించుకుంటున్నాం, వాళ్ళని కంట్రోల్ చేస్తా ఉన్నాం. ఈ రకంగా పని చేస్తా ఉంటే మేము పని చేయలేదని మా మీద మాట్లాడుతూ ఉన్నారు. మీ ఎదురాలపాడు గ్రామం వాళ్ళు ఉన్నారు. లాస్ట్ 5 సంవత్సరాలు నాకు అన్యాయం చేశారు. నేను 2 సార్లు పోటీ చేసినా, మీ ఊరికి ఏ అన్యాయం చేయకుండా న్యాయం చేసినా మీరు మెజార్టీ వాళ్ళకి ఇచ్చారు. ఏం చేశారమ్మా? జగనన్న కాలనీ ఇచ్చారు. అసలు మీకు మీ ఊరికి జగనన్న కాలనీ వచ్చిందా? ఎందుకు వేయలే? జగనన్న కాలనీ ఎందుకు వేయలే? అంటే ఈ ఊర్లో నిరుపేదలు లేరా? ఈ ఊర్లో నిరుపేదలు ఉండరా? అంత కోటేశ్వర్లు ఉండరా? అన్ని ఊర్లకు జగనన్న కాలనీ ఇచ్చి మీ ఊరికి ఎందుకు వేయలేదు? మరి ఎందుకు అడగలేదు? మళ్ళా జై జగన్ అంటారు. ఏడ సిగ్గు లేదా మీకు జై జగన్ అంటారు? ముందు మీ ఊరు చక్కగా ఉందో లేదో చూసుకోండి, మీ ఊరు న్యాయం జరిగిందో లేదో చూసుకోండి, మీ ఊరికి ఏం జరిగిందో ఏం చేసిందో చూసుకోండి. మేము ఈరోజు ధైర్యంగా ఊర్లోకి వచ్చాను. నేను ఇది చేయగలిగానమ్మా, ఇంతవరకు చేశానమ్మా, ఇంకా 4 సంవత్సరాల కాలం ఉందమ్మా, ఇంకా చేస్తున్నానమ్మా, ఇంకా చేయబోతున్నానమ్మా అని నేను కాలు బాగలేకపోయినా 1 ఇల్లు 2 ఇల్లు తిరిగి నేను ఇక్కడ కూర్చొని మీరు ఏదైతే సమస్యలు ఇస్తున్నారో ఆ సమస్యలను తక్షణమే పరిష్కరించేదానికి అధికారులకు ఆదేశాలు ఇచ్చుకుంటూ చేయగలిగిన చేసుకుంటూ పోతాం. మరి వాళ్ళు చేసిందేంటి? వాళ్ళు మీకు ఒరగబెట్టిందేంటి? వెలుగొండ ప్రాజెక్ట్ ఏమైంది?